చీకట్ల సతీష్ అని ఒక పేరు మోసిన ముద్దాయి ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. గోపాలపురం అని ఈ మధ్య ఇంటిలో ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. దాంట్లో ఇతను ఒక 381 గ్రాముల బంగారు, తర్వాత వెండి వస్తువులు కూడా ఒక 4 కిలో, ఆల్మోస్ట్ ఒక 4 కిలోలు 150 గ్రాములు, ఒక 2,46,000 చిల్లర డబ్బు కూడా ఇతని దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ చీకట్ల సతీష్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఒక 2 సార్లు ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక గాంజా కేసు కూడా ఇతని మీద ఉంది. దయచేసి నేను మళ్ళీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరెవరైతే ఇట్లాంటి నేర ప్రవృత్తి గల ఉన్న దొంగలు ఇంకా చర్యలు కూడా తర్వాత ఇంకా కఠినంగా ఉంటాయి. దయచేసి ఆ దారి ఎంచుకోవద్దు. 1-2 ఛాన్సులు ఇచ్చినప్పుడు, మీకు కోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆ మార్గం వదిలేసి మంచి మార్గంలోకి వెళ్ళడానికి తయారు కావాలి.